అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు కొత్త రూల్ పెట్టిండు. అంతకుముందు ఆయననే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దని చెప్పిండు కదా. ఇప్పుడు ఆ రూల్ను మళ్ళా మార్చిండు. ఇద్దరు వద్దు నలుగురు ముద్దు అంటాండు. ఎంతమంది ఎక్కువ పిల్లలుంటే అంత మంచిది అంటాండు. అసలు పిల్లలు లేనోళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సే లేదంటుండు. గంపెడు పిల్లలు ఉన్నోళ్ళే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని రూల్ తెచ్చిండు. విజనరీ ముఖ్యమంత్రి బాబు సార్ విజనరీ పేలైందా ఎట్లా? 20 ఏళ్ల కింద ఆయననే పిల్లల్ని గనుడు బంద్ చేయాలి అన్నాడు. ఇప్పుడు ఆయననే మళ్ళీ పిల్లల్ని గనుండ్రి అని చెప్తాండు. ఆయన విజనరీ ఏందో అని జనం పరిశాన్ అవుతాండ్రు. యూత్ జనాభా తక్కువైంది అని అందరు పిల్లలు కనాలి అంటాడు సీఎం చంద్రబాబు సారు. పిల్లలను కనేటందుకు జనాలకు ఎంకరేజ్మెంట్ చేసేందుకు పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని రూల్ పెట్టిండు. ఆంధ్రాలో రేపటి రోజుల్లో అయ్యే స్థానిక సంస్థల పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉన్నోళ్ళకే పోటీ చేయనిచ్చేటట్టు రూల్ తెస్తుండ్రట. అంతకుముందు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే అనర్హులని చట్టం పెట్టినాం కానీ ఇప్పుడు దాన్ని మార్చి కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలి అని కొత్త రూల్ పెట్టబోతున్నామని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల తగ్గుదల పెరిగిందట. అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తుండు సారు. అయినా ఎవరి ఒపీనియన్ బట్టి ఎవరి కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు పిల్లలను కంటారు. లీడర్ల కోసం అలా పదవుల కోసం అలా సీట్ల డీలిమిటేషన్ కోసం అలా నిధుల కోసం పిల్లల్ని కంటారా అని కొందరు ప్రశ్నిస్తాండ్రు.